హలో అండి, నమస్తే. నేను నవీన. వెల్కమ్ బ్యాక్ టు నవీనాస్ కిచెన్. ఇవాళ వీడియోలో మనము చాలా సింపుల్గా టేస్టీగా దోశ, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనము 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టున్న పప్పు తీసుకున్నానండి, మీరు కావాలంటే సాయి మినప్పప్పు వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని మనము 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుందాం. ఇలా జీలకర్రను కూడా వేసిన తర్వాత వీటిని అయితే మనము 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలాగ మనం చక్కగా వేయించుకుంటే దోరగా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలాగ తుంచి వేసుకోండి. లేదు అంటే కనుక మీ కారానికి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనము కొత్తిమీరని కూడా వేసుకుందాము. ఇక్కడ నేను కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకున్నానండి. కొత్తిమీరని శుభ్రం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలాగ జాలి ఉన్నటువంటి గరిటలో కనుక వాష్ చేసుకున్నట్లయితే అందులో మట్టి, ఇసుక అనేది మొత్తం అంతా కూడా పోతుంది. లేదు అంటే కనుక ఆ ఇసుక అనేది గసగసలాడుతుంది. జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇలాగా కొత్తిమీర అలాగే ఈ పచ్చిమిరపకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని మనము వేయించుకోవాలి. ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వీటిని తీసుకుందాము. మనము ఇదే కడాయిలో టమాటాలను కూడా మగ్గించుకోవాలి కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే దీన్ని సపరేట్గా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేసుకుందాము. ఈ టమాటా కొత్తిమీర పచ్చడి అన్నంలోకి, ఇడ్లీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 3 పెద్ద సైజు టమాటాలని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండుని నీళ్ళలో నానబెట్టి వేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపును వేసుకోండి. ఇలా పసుపు వేసిన తర్వాత ఇందులోకి ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఉప్పును కూడా వేసి ఈ టమాటాలని మనము బాగా మగ్గించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల లోపు మనకి ఈ టమాటాలు అనేవి మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. అప్పటి వరకు మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. చూసారు కదా, మనకి టమాటాలు అనేవి సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మనము చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలని వేసి ఈ విధంగా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసుకున్నటువంటి ఈ టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొత్తిమీర టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దీన్ని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు ఇందులోకి కావాలి అంటే కనుక పోపును కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఇదే విధంగా డైరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు తాలింపు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునేటువంటి ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.